పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకున్నామండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. దేవునికి స్తోత్రములండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకమును గురించి మరి చాలా కొంతమందికి మట్టికే తెలుసు, అందరికీ తెలియదండి. పరలోకం అంటే ఏంటో తెలియదు, మరి పరలోకము ఎక్కడుందో తెలియదు. మరి పరలోకమును గురించి యేసుక్రీస్తు వారు ఏ విధముగా బోధించారు, ఏ విధముగా చెప్పడం జరిగింది అని పరిశీలన చేయవలసిన పరిస్థితి మరి క్రైస్తవ పిల్లలకే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. భూలోకం ఉందని మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే మనం భూలోకంలో ఉన్నాము కాబట్టి. అలాగే చంద్రమండలం ఉందని కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు మరి కొంతమందిని పంపి చంద్రమండలం ఉందని మనకి రుజువు పరిచారు కాబట్టి మనము నమ్ముతున్నాం చంద్రమండలం ఉందని. మరి అలాగే సూర్యమండలం ఉంది, కానీ ఇంకా సూర్యమండలానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. అలాగే మరి పరలోకము కూడా ఉందని యేసుక్రీస్తు వారి భూమి మీద ఉండగానే చెప్పడం జరిగింది. ఆకాశ మహాకాశముల పైన పరలోకం ఉందని మరి అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తుని వారిని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటే, ఆయన ఒక మనుష్యుడిని నేను ఎరుగుదును, ఆయన 3వ ఆకాశమునకు ఎక్కిపోవటం నేను చూశాను అని మరి అపోస్తుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అలాగే యేసు ప్రభు వారు కూడా మనుష్య కుమారుడిగా వచ్చిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మరి పరలోకముల గురించి ఆయన బోధించడం చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడను అంటున్నాడు ఇక్కడ. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఈ వచనములో పరలోకమని 3 సార్లు ప్రస్తావించడం జరిగింది. మొదటి సందర్భముగా పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటే పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే నేను అని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. యేసు ప్రభు దేవుడా, దేవుని కుమారుడా, ఆయన యాజకుడు అని